హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటానండి. అంగిటి నుంచి అయితే ఎప్పుడూ తీసుకురాను. అంగిటి నెయ్యి మనము తీసుకొని వచ్చిన ఒక వారం రోజుల్లోనే స్మెల్ వచ్చేస్తుందండి, నాకు నచ్చదు. కాబట్టి నేను ఇలా అంగిటి ఇంకా పాలు తెచ్చినా కానీ, లేదా నేను మాకు ఇంటి పక్కలో ఆవులు ఉన్నాయండి, ఆవుల దగ్గరే పాలు తీసుకుంటాను. 1 లీటర్ పాలు తెచ్చి అందులోనే పెరుగు చేస్తాను. పెరుగు చేసి మళ్ళీ ఇలా పాలు కాచిన దాంట్లో ఇంకా మీగడ తీసి పెట్టి నేను ఫ్రీజర్లో పెడతానండి 15-20 రోజుల వరకు. ఆ 20 రోజుల పాలు మీగడంతా తీసి పెట్టిందంతా నేను మిక్సీ జార్కి వేసి కూలింగ్ పోయే వరకు పెట్టి, కూలింగ్ పోయే వరకు అంటే గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా పోయింది కొద్దిగా మెత్తబడే వరకు ఉండేసి ఒక 1/4% అనమాట కూలింగ్ ఉండేటప్పుడు తీసుకోవాలి. మిక్సీ పట్టినాక ఈ మజ్జిగ అనే అంశం ఉంది కదండి, ఇది నేను వేస్ట్ చేయనండి. ఇది చెట్లు ఉంటాయి కదా, కరివేపాకు చెట్టు కానీ, పూల చెట్లు కానీ, కూరగాయల చెట్లు కానీ మనము పాటలలో పెంచుకుంటూ ఉంటాం కదా, వాటికే పోస్తానండి, నేను వేస్ట్ చేయను అనమాట. ఇది ఈ మజ్జిగ నీళ్ళు అనేది కరివేపాకు చెట్లకు పోస్తే చాలా బాగా వస్తాయి కరివేపాకు చెట్లు, కాబట్టి నేను వేస్ట్ చేయకుండా చెట్లకు పోస్తానన్నమాట. చూసారు కదా, నెయ్యి అంతా ఈ మీగడంతా కొట్టాక ఇందులో వెన్న అయితే ఇంత తయారైందండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనంలోకి ఆ వెన్న అంతా వేసి నెయ్యిలాగా కాచుకోవాలి. అంతేనండి, పెద్ద కష్టమైతే ఏం లేదు. కొంతమంది అయితే అడుగుతుంటారు ఎలా చేస్తారు నెయ్యి ఏమి అనేది. చూసారు కదా, ఇలా కొద్దిగా పొంగు వచ్చే వరకు పెట్టి హై ఫ్లేమ్లో మళ్ళీ తగ్గించుకోవాలండి, మంటని తగ్గించుకొని బాగా కాచుకోవాలి. కాచుకోకుండా పచ్చిదే తీసామంటే అది స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కాగినాక ఇలా కొద్దిగా తమలపాకు తీసుకొని అందులో ఒక కల్లుప్పు పెట్టి నీళ్లు కానీ లేదా మజ్జిగ కానీ ఉంటుంది కదా, అది అందులో కొద్దిగా తేమ చేసి అందులోకి వేసామంటే ఒక పోపులాగా అన్నమాట నెయ్యికి. ఆ పోపులాగా వేసామంటే చాలా రోజులు బాగా గమగమ అనే స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. ఇదేంటంటే ఇది నేను నెయ్యి కాస్తాను కదా, నెయ్యి కాచినప్పుడంతా నేను ఇలా కొద్దిగా తయారు చేస్తానన్నమాట. తయారు చేసి పెట్టామంటే పిల్లోళ్ళు అప్పుడప్పుడు తింటూ ఉంటారు. మనం ఇందుకోసమే సపరేట్గా చేయాల్సిన పని అయితే ఏమి ఉండదండి. కొద్దిగా నువ్వులు, ఉద్దిపప్పు, రాగులు, పల్లీలు, గోడంబి, బాదామి అండి. ఇవన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చల్లారిచ్చి పొడి కొట్టుకోవాలండి. పొడి కొట్టుకున్న తర్వాత మనము ఆ నెయ్యి అయితే కాచింటాం కదా, నెయ్యిని మామూలుగా ఒక జార్లోకి కానీ ఒక బాటిల్లోకి కానీ వడపోసేసాక, చూసారు కదా నెయ్యి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, ఇలా కాచుకోవాలన్నమాట. తర్వాత ఈ పొడి అంతా కొట్టుకొని జల్లించుకోవాలండి. రాగులు, ఉద్దిపప్పు అయితే జల్లించుకోవాలి పొడి, అలా డైరెక్ట్గా వేయకూడదు. ఇలా జల్లించుకొని అయినాక అందిన నెయ్యి కాచిన పాత్రలోకి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మిక్స్ అయిన తర్వాత అది ఏమవుతుందంటే నెయ్యి తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా నెయ్యి వేసుకోండి కావాలంటే. చూసారు కదా, ఈ ఏలక్కి పొడి కూడా కొద్దిగా వేసానమాట. నువ్వులు వేయాల్సింది, నువ్వులు అయితే మర్చిపోయానండి, మీరు కావాలంటే వేసుకోండి. బాగా కలిపేసి బెల్లం వేసి బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక డబ్బాలోకి అయితే వేసి పెడుతున్నాను అండి. ఉంటలు అయితే కట్టలేదు. ఉంట కట్టి పెట్టామంటే ఉంట అర్థం తింటారు, అర్థం ఆడ పెట్టేస్తారు, వేస్ట్ అయిపోతుంది కదా.